నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. చిత్తూరు జిల్లాలోని 800 ఏళ్ల పురాతన మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో ఒక అద్భుతమైన సన్నివేశం భక్తులను కంటిరెప్ప వేయనివ్వడం లేదు. సాధారణంగా శివయ్యకు అభిషేకం చేయడం అంటే నీరు, పాలు లేదా నూనెతో పూజలు నిర్వహించడం సహజం. కానీ ఈ ఆలయంలో అర్చకులు శివలింగానికి నూనెతో అభిషేకం చేస్తూ ఉండగా ఆ నూనె ఒక్కసారిగా పాలుగా మారి ప్రవహించడం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. కళ్ళారా చూస్తున్నది నిజమేనా అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతూ ఉండగా ఇది సాక్షాత్తు ఆ పరమశివుడి దివ్య మహిమేనంటూ భక్తులు ముక్త కంఠంతో చాటుతున్నారు. ఈ వింత దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ పరమేశ్వరుడి అద్భుతాన్ని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తజనం కాణిపాకం జాతీయ రహదారి వైపు క్యూ కడుతున్నారు. ఆ విశేషాలేంటో చూసేద్దాం. అంతుచిక్కని ఒక అద్భుతం చిత్తూరు జిల్లాలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చిత్తూరు జిల్లా ఐరాల మండలం చిన్న వెంకటంపల్లి గ్రామంలోని అమృత మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో ఒక వింత జరుగుతోంది. ఇక్కడ శివలింగంపై నూనెతో అభిషేకం చేస్తుంటే ఆశ్చర్యకరంగా అది కాస్త క్షణాల్లో పాలలాంటి తెల్లని ద్రవంగా మారిపోతోంది. గత 9 రోజులుగా ఈ అద్భుతం జరుగుతుండటంతో చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ వింతను చూసి అందరూ నివ్వెరపోతున్నారు. స్వామివారిని దర్శించుకొని వెళ్ళడంతో వాళ్ళు కోరిన కోరికలు తీరుతున్నాయి. సర్పదోషాలు కానీ నాగదోషాలు కానీ ఇవేమున్నా పరిహారం అవుతుంది. భక్తులు ఏ విధముగా వాళ్ళు మనసులో కోరుకుంటున్నారో అదే విధంగా ఆ స్వామివారి దయ నుండి అన్నీ బాగా జరుగుతుంది. దీంతో భక్తులందరూ ప్రతిరోజు దినాదిన అభివృద్ధిగా ప్రతిరోజు భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ ఆలయానికి దాదాపు 1864 నాటి చారిత్రక నేపథ్యం ఉంది. కాణిపాకం వినాయక స్వామి ఆలయానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ఇక్కడ పూజలు చేస్తే వివాహం కాని వారికి త్వరగా పెళ్లిళ్లు కావడం, ఆరోగ్య సమస్యలు తొలగిపోవడం జరుగుతుందని భక్తులు గట్టిగా నమ్ముతారు. అయితే ఈ అద్భుతం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఈ గ్రామానికి చెందిన దేవేందర్ రెడ్డి అనే భక్తుడికి కలలో స్వామివారు ప్రత్యక్షమై ఆలయంలో 3 శివలింగాలను ప్రతిష్ఠించాలని సూచించారట. అందులో భాగంగానే గత కొన్నేళ్ల కిందట ఒక శివలింగాన్ని ఏర్పాటు చేయగా ఇప్పుడు అదే లింగం నుంచి ఈ అద్భుత మహత్యం వెలుగు చూస్తోందని చెబుతున్నారు. ఈ సంవత్సరం మే 1వ తేదీ మృత్యుంజయేశ్వర స్వామి అనే నామంతో విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ ప్రతిష్ఠ వెనకాల గతంలో ఒక చిన్న శివలింగం ఉండేది. అది శాస్త్రోక్తంగా లేదని ఒక గురువు గారికి ఒక లింగం చేయమని అడ్వాన్స్ ఇచ్చాను. అది తయారైన తర్వాత ఫోన్ చేశాడు, రండి తీసుకెళ్తారని. ఆ రోజు నైటే కలలో ఇప్పుడున్నటువంటి దేవుని ప్రతిమ 3 శివలింగాలుగా కనపడడం, మా గురువు గారితో మా రాజేశ్వరంతో విషయం చెప్పడం, ఇది అట్ట కాదు, మనం ఖచ్చితంగా గుడి కట్టాలన్నాడు. కట్టే స్థాయి మనకు లేదు కదా స్వామి అన్న. అవన్నీ వద్దు, నువ్వు లగ్నం పెట్టుకున్నారు అన్నాడు. పెట్టినాము, వేసినాము. అందరి సహకారంతో శివాలయం శివుడు వచ్చి ఇక్కడ ఉన్నాడు. ఈ సమును పోస్తే పాలుగా మారడం అనేది గత 9 రోజులుగా జరుగుతూ ఉంది. ఇంట్లో వేరే ఏమీ లేదు. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఈ కొద్ది రోజుల్లోనే ఆరోగ్యంగా కావచ్చు, ఒక ఉద్యోగ విషయం కావచ్చు, ఏ విషయంగానైనా కూడా మంచి జరుగుతుందని వాళ్ళు మళ్ళీ తిరిగి గుడికి రావడం చాలా బాగుంది. భక్తులందరూ బాగా వస్తున్నారు. అందరికీ మంచి జరుగుతుందని కోరి ప్రార్థిస్తున్నాం. నూనె పోస్తే పాలుగా మారుతున్న ఈ దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించిపోతున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే సైన్స్ పరంగా లేదా అధికారికంగా ఎవరూ దీన్ని ఇంకా నిర్ధారించలేదు. శివలింగం తయారైన రాయికి ఉండే ప్రత్యేక గుణాలు ఏమైనా కారణమా, లేదా ఇది నిజంగానే దైవలీల అనే చర్చ ప్రస్తుతం స్థానికంగా జోరుగా సాగుతోంది. కారణం ఏదైనా ఈ అరుదైన దృశ్యాన్ని కళ్ళారా చూసేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. శివనామ స్మరణతో ఆ ప్రాంతం మొత్తం మారుమోగిపోతోంది. చిన్న వెంకటంపల్లి అమృత మృత్యుంజయేశ్వర స్వామి వారి సన్నిధిలో జరుగుతున్న ఈ అద్భుతం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.
ఇంటికి దూరంగా గురుకుల హాస్టల్లో ఉంటూ చదువుకునే చిన్నారులకు ఇకపై అమ్మా నాన్నల జ్ఞాపకాలు వేధించవు. ఇంటి బెంగతో బాధపడే విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఒక వినూత్న విప్లవానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు కేవలం కార్పొరేట్ విద్యా సంస్థలకే పరిమితమైన సరికొత్త స్మార్ట్ కార్డ్ ఫోన్ వ్యవస్థను ఇప్పుడు ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. కేవలం 150 రూపాయలకే ఏడాది పొడవునా విద్యార్థులు తమ తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇంతకీ ఈ స్మార్ట్ కార్డ్ ఫోన్లు ఎలా పనిచేస్తాయి? విద్యార్థులకు ఇది ఎంతలా ఉపయోగపడుతోంది తెలుసుకుందామా? గురుకులాలలో ఉండే పిల్లలు ఇళ్లకు దూరంగా ఉండి పేరెంట్స్ పై బెంగ పెట్టుకుంటారు. మాట్లాడాలని అనిపించినప్పుడు మనసులోనే ఆ మాటలను దాచుకోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితులను మార్చేసింది ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ. బెంగగా అనిపించినా, ఏదైనా చెప్పాలని ఉన్నా వెంటనే కాల్ చేసి మాట్లాడేలా స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం పరిధిలో ఉన్న పెద్ద తాడేపల్లి గురుకుల పాఠశాలలో ఈ సరికొత్త స్మార్ట్ కార్డ్ ఫోన్లను ఏర్పాటు చేశారు. ఇప్పటిదాకా కార్పొరేట్ స్కూల్ లోనే ఉన్న ఈ సౌకర్యాన్ని ఇప్పుడు ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో కూడా అమలు చేయడంతో విద్యార్థుల్లో ఇంటి బెంగ పూర్తిగా తగ్గి చదువుపై మనసు నిలపడానికి చక్కటి అవకాశం ఏర్పడింది. విద్యార్థులు తమ తల్లిదండ్రులతో మాట్లాడుకోవడానికి ఈ స్మార్ట్ ఫోన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ప్రిన్సిపల్ రాజారావు తెలిపారు. 150 రూపాయలు కడితే చాలు స్మార్ట్ కార్డ్ ద్వారా ఇది ఏడాది పాటు పనిచేస్తుందన్నారు. అయితే ఈ ఫోన్ సులభంగానే పనిచేస్తుంది. విద్యార్థులు చక్కగా ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్మార్ట్ ఫోన్ల ద్వారా తల్లిదండ్రులతో మాట్లాడుకునేటటువంటి అవకాశం ఏర్పడింది. తల్లిదండ్రులు తో బెంగ ఎప్పుడు వచ్చినా కానీ విద్యార్థులు మాట్లాడుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయటం జరిగింది. అంతేకాకుండా ఒక 150 రూపీస్ కడితే సంవత్సరం అంతా కూడా విద్యార్థులు తల్లిదండ్రులతోటి మాట్లాడుకోవచ్చు. విద్యార్థికి 2 నెంబర్ల రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి స్మార్ట్ కార్డును కూడా ఇవ్వటం జరిగింది. ప్రతి విద్యార్థి ఆ స్మార్ట్ కార్డుని ఆ ఫోన్ మీద పెట్టుకున్నట్టయితే వాళ్ళు ఏ నెంబర్తో అయితే రిజిస్టర్ చేసుకున్నారో ఆ నెంబర్ ద్వారా 1 నొక్కితే 1 నెంబర్కి, 2 నొక్కితే 2 నెంబర్కి వెళ్ళే అవకాశం ఉంది. తల్లిదండ్రులకి చేరువగా ఉండటానికి సంస్థకి, తల్లిదండ్రులకి, విద్యార్థులకి అనుసంధానంగా ఈ పని చేస్తాయని నేను భావిస్తున్నాను. విద్యార్థులందరికీ చాలా సౌకర్యంగా ఉంది. దీన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసి విద్యార్థులకి చేరువగా చేసినందుకు, విద్యార్థులకి తల్లిదండ్రుల మీద బెంగ లేకుండా చేసినందుకు ప్రభుత్వానికి నా ఇన్స్టిట్యూషన్ తరపున, విద్యార్థుల తరపున, మరి టీచర్లందరి తరపున, తల్లిదండ్రుల తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విద్యార్థి ఒక్కసారి 150 రూపాయలు చెల్లిస్తే వారికి ప్రత్యేక స్మార్ట్ కార్డ్ ఇస్తారు. ఆ కార్డులో తల్లి, తండ్రి, అన్న, అక్క లేదా సమీప బంధువులు కలిపి కేవలం 5 మొబైల్ నంబర్లను రిజిస్టర్ చేసి మ్యాపింగ్ చేస్తారు. అంటే ఇతర నంబర్లకు ఫోన్ చేయడానికి అసలు అవకాశం ఉండదు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక టెలిఫోన్ వద్దకు వెళ్లి ఆ స్మార్ట్ కార్డును యంత్రానికి టచ్ చేయగానే రిజిస్టర్ చేసిన నంబర్లు కనిపిస్తాయి. విద్యార్థులు తమకు కావలసిన నంబర్ను ఎంచుకొని వెంటనే మాట్లాడొచ్చు. అనవసరమైన కాల్స్ కు తావు లేకుండా పూర్తిగా సురక్షితంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ప్రతిరోజు సాయంత్రం కేవలం 1 గంట మాత్రమే ఈ ఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఒక్క కాల్ గరిష్టంగా 5 నిమిషాలు మాత్రమే మాట్లాడేలా టైమింగ్ సెట్ చేశారు. 5 నిమిషాలు కాగానే కాల్ ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. దీనివల్ల అందరి విద్యార్థులకు సమానంగా మాట్లాడే అవకాశం దక్కుతుంది. అంతేకాదు, విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక్కో గురుకులంలో 4 నుంచి 5 టెలిఫోన్లను ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలు ఎక్కువసేపు క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఈ ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు 3000 రూపాయల వరకు మాట్లాడుకునేందుకు అవకాశం లభించిందని వైస్ ప్రిన్సిపాల్ శిశిర్ కుమార్ చెబుతున్నారు. మరి విద్యార్థులు దసరా సెలవులు మరియు సంక్రాంతి సెలవులలో మాత్రమే ఇక్కడి నుంచి ఇంటికి వారు పంపించడం జరుగుతున్నది. కావున మరి వారి యొక్క తల్లిదండ్రులతో సంభాషించాలి అని అంటే మరి చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో ఉండేటువంటిది. సో మరి వారి యొక్క
శ్రేయోభిలాషులు లేదా వారి యొక్క శ్రేయస్సు ఏ విధంగా తల్లిదండ్రులతో మాట్లాడవచ్చో ఈ యొక్క స్మార్ట్ ఫీచర్ ద్వారా మంచి సదుపాయం కల్పించబడి వారికి ఎలాంటి బెంగ లేకుండా వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే వారి తల్లిదండ్రులకి మరి తెలియచేయడం ద్వారా తద్వారా వారు అధికారులు అయినటువంటి ప్రిన్సిపల్ గారిని ఇతర సిబ్బందిని కలుసుకునేటువంటి ఏర్పాటు కూడా ఈ యొక్క స్మార్ట్ ఫీచర్ ద్వారా మరి విద్యార్థులకి కల్పించబడింది. కావున ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనటంలో మరి మాకు ఎంత సందేహం లేదు. సో అలాంటి ఫీచర్ కల్పించినటువంటి ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ఫీచర్ ఇవ్వడం ద్వారా విద్యార్థులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇక తల్లిదండ్రులతో అవసరమైనప్పుడల్లా మాట్లాడుతున్నామని, చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. తమకు ఏదైనా సమస్య వచ్చినా ఇతర ఏ విషయం చెప్పాలన్నా సులువుగా మారిందంటున్నారు. మాకు వీలు కుదిరినప్పుడు మేము హౌస్ టీచర్ దగ్గర ఆ కార్డ్ తీసుకొని టెలిఫోన్స్ ద్వారా మేము మా తల్లిదండ్రులతో ఫోన్ చేసి మాట్లాడడానికి మాకు ఎంతో వీలుకరంగా ఉంటుంది. అలాగే మేము మా తల్లిదండ్రులతో మేము కొంతసేపు సరదాగా మాట్లాడుకోవడం, వాళ్ళు మా బాగోగులు తెలుసుకోవడం, మా చదువు గురించి తెలుసుకోవడం, మేము వాళ్ళతో మా చదువు గురించి చెప్పడం, మేము ఇక్కడ ఏదైనా యాక్టివిటీ చేస్తే దాని గురించి చెప్పి మేము సంతోషపడడం, మా మాటలు విని మా తల్లిదండ్రులు సంతోషించడం, ఇవన్నీ కూడా మాకు చాలా సంతోషంగా అనిపిస్తున్నాయి. మేము ఇక్కడ చదువుతున్నాము, మేము మా చదువు ఎలా ఉంటుంది ఏంటి అని మా తల్లిదండ్రులు దీని నుంచి సులువుగా తెలుసుకోవడానికి వాళ్ళకి అనువుగా ఉంటుంది. స్మార్ట్ కాల్ సిస్టమ్ అని టెలిఫోన్స్ ఇచ్చారు. అందుకు ప్రభుత్వానికి మేము ధన్యవాదములు చెప్తున్నాము. ఎందుకంటే మాకు రోజు ఎప్పుడు కావాలన్నా మాకు బాధ లేకుండా ఎప్పుడైనా మేము టీచర్ దగ్గర కార్డ్ తీసుకుని ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. మాకు ఇక్కడ ఉన్న ఇంటి దగ్గర ఉన్నట్టే ఉంది. మేము క్లాస్లో కూడా బాగా చదువుకుంటున్నాము. ఇక్కడ మాకు చాలా ఏం బాధ లేకుండా అంతా మా తల్లిదండ్రులకు లోటు లేకుండా మేము అందంగా ఉంటాం, ఇంకా నీట్గా ఉండు. టెలిఫోన్స్ అనేవి మాకు వచ్చాయి. నేను ఎప్పుడు కావాలన్నా మాట్లాడుకోవచ్చు. ఇంకా మాకు బాధ అనేవి లేదు. ఇంకా అందరూ బాగా చదువుకుంటున్నాము. ఇంకా ఎప్పుడు సంవత్సరంలో రెండు సార్లు మాత్రమే ఇంటికి వెళ్తాము అనే బాధ లేకుండా మాకు ఎప్పుడు కావాలన్నా అప్పుడు మాకు ఫోన్ చేసుకుని మాట్లాడే లోపు మాకు చాలా సంబరంగా ఉంది. థ్యాంక్ యూ. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని 11 గురుకుల పాఠశాలల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకులాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఉద్యోగం చేస్తే మన ఒక్కరి కడుపే నిండుతుంది. అదే ఒక పరిశ్రమ నెలకొల్పితే మరో 10 మందికి ఉపాధి దొరుకుతుంది. ఇదే సూత్రాన్ని నమ్ముకొని అడుగులు వేశారు విజయవాడకు చెందిన ఒక యువ మహిళా పారిశ్రామికవేత్త. ప్రారంభంలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో ముందడుగు వేసి నిత్యం మనం ఇళ్లలో వాడే హౌస్ క్లీనింగ్ ఉత్పత్తుల్నే తన వ్యాపార ఆలోచనగా మలుచుకున్నారు. లండన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సైతం పక్కన పెట్టి వచ్చిన భర్త తోడ్పాటుతో సొంత బ్రాండ్ను సృష్టించారు. దాదాపు 6 కోట్ల వ్యయంతో పరిశ్రమను విస్తరించి నేడు ఏడాదికి ₹1 కోటి టర్నోవర్ సాధిస్తున్నారు. ఆ మహిళ సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి. రోజు ఫినైల్, డిష్ వాష్, ఫ్లోర్ క్లీనర్స్ వంటి వస్తువులను వాడుతూనే ఉంటాం. చాలా వరకు వీటిని ఏ షాపింగ్ మాల్కో లేదంటే కిరాణా షాప్కో వెళ్లి కొనుగోలు చేస్తూ ఉంటాం. కానీ ఓ మహిళ మాత్రం వీటిని తానే తయారు చేసి ఇంకొందరికి ఉపాధి కల్పించాలనుకున్నారు. విజయవాడకు చెందిన షణ్ముఖ నందిని వీటిలోనే తన భవిష్యత్తును చూసి అందులోనే రాణిస్తున్నారు. ఉద్యోగం చేస్తే తన కుటుంబం మాత్రమే బాగుపడుతుందని, అదే వ్యాపారం చేస్తే ఎంతో మందికి ఉపాధి కల్పించవచ్చని ఆమె బలంగా నమ్మారు. విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసిన అనుభవం ఉన్న తన భర్త భరత్ తో కలిసి ఏ రంగంలో అడుగు పెట్టాలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. నేరుగా తయారీలోకి దిగకుండా 4 ఏళ్ల పాటు వివిధ పెద్ద కంపెనీలకు స్టాకిస్ట్ గా పనిచేస్తూ మార్కెట్ నాడీని, కస్టమర్ల మనస్తత్వాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఎనికేపాడులో కాంచన లైఫ్ స్టైల్ పేరుతో చిన్న పరిశ్రమ మొదలు పెట్టారు. ఇంట్లోకి అవసరమయ్యే క్లీనింగ్ వస్తువుల నుంచి
చాలా ఐటమ్స్ తయారు చేస్తున్నామని నందిని తెలిపారు. మా ప్రోడక్ట్ పేరు వచ్చి కాంచన లైఫ్ సైన్సెస్. మాది ఇక్కడ కానూరు న్యూ ఆర్ట్ నగర్ సెకండ్ లైన్ అండి మాది ఆఫీస్ వచ్చి. మేము ఏంటంటే మొత్తం హోల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్నీ మేము ఇస్తున్నాం అనమాట. సో ఇప్పుడు అలాగో లిక్విడ్ చేస్తున్నాం కదా, మేము ఫ్లోర్ క్లీనర్ చేస్తున్నాం, డిటర్జెంట్ చేస్తున్నాం, డిష్ వాష్ చేస్తున్నాం, ఫినైల్ చేస్తున్నాం, టాయిలెట్ క్లీనరు, గ్రిల్ క్లీనరు, జెల్ యాసిడ్ మొత్తం 14 ఐటమ్స్ చేస్తున్నామండి. సో ఇప్పుడు ఏంటంటే లిక్విడ్తో పాటు బాటిల్స్ కూడా నెసెసరీ నీడే అందరికీ. సో అందుకని ఆ బాటిల్ కూడా మేము మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అది మొదలుపెట్టాం. అది కూడా మాకు థాట్ వచ్చింది, అలాగే లిక్విడ్తో సహా అది కూడా చేస్తే బాగుంటుంది కదా బాటిల్స్ కూడా. సో అందుకని మేము బాటిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మొదలు పెట్టాము. ఇవంతా చేయాలంటే ఫినాన్స్ చాలా సపోర్ట్ కావాలండి. ఏ మాట ఆ మాట చెప్పాలంటే ఫ్యాక్ట్గా మా అత్తగారు మాయగారు చాలా హెల్ప్ చేస్తారు ఈ విషయంలో, ఫినాన్స్ విషయంలో. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ లేకపోతే మేము ఇప్పుడు దాకా ఈ స్టేజ్కి రాలేకపోయాము, కానీ ఆయన సపోర్ట్ మూలంగా మేము ఈ స్టేజ్కి చేరగలిసాం. ఇప్పుడు కూడా మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. అయితే పరిశ్రమను ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వ స్కీమ్ల ద్వారా సహకారం అందుకున్నారు. అయితే మొదట చాలా చిన్నగానే మొదలైన ఈ పరిశ్రమ క్రమక్రమంగా ఎదిగింది, ఒక శక్తివంతమైన బ్రాండ్గా మారింది. ఈ ప్రయాణంలో నందిని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. పెద్ద కంపెనీల పోటీ, ముడిసరుకు ధరల ఎగుడు దిగుడులు, ఇలా ఎన్నో కష్టాలు చూశారు. అయినా వెనక్కి తగ్గకుండా నాణ్యతే పెట్టుబడిగా మార్కెట్లోకి కొనసాగారు. చదువుకున్న చాలా మంది ఖాళీగా ఉన్నారని, కానీ అలా ఉండకూడదని చెబుతున్నారు నందిని. తన మూలంగా నలుగురికి ఉపాధి దొరకడం సంతోషంగా ఉందంటున్నారు. ఇప్పుడు అందరూ చదువుకున్నారు, ఇప్పుడు హైయర్ స్టడీస్ చేసుకున్నారు అని చదువుకున్నారు, బట్ వాళ్ళు ఏం పని చేయకుండా అలా ఉండిపోతున్నారు. సో ఏ లేడీస్ అలా ఉండకూడదు ప్రపంచంలో. అందరిది లోపల గుర్తింపు అన్నది ఉంటుంది, అది బయటికి తీయాలి వాళ్ళు. సో ఏంటంటే మనం ఒకరికి మనం హెల్ప్ చేస్తున్నాం, మనం జాబ్ చేసి మన దగ్గర అంటే మేము వర్క్ ఇప్పిస్తున్నాం, వాళ్ళు వచ్చి చేసుకుంటున్నారు. సో ఏంటంటే మనం ఒకరికి హెల్ప్ చేస్తున్నాం కాబట్టి సో మనకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. మా మూలంగా ఒక నలుగురు బాగుపడుతున్నారు. మేము 2021 నుంచి స్టార్ట్ చేసాం సార్. టర్న్ ఓవర్ అయితే ఇయర్లీ 1 crore అవుతుంది, 1 crore 2 crore అవుతుంది మాకు. మా హస్బెండ్ నాకు ఎవ్రీ వేలో నాకు సపోర్ట్ చేస్తున్నారండి, ఫ్యాక్ట్గా చెప్తున్నాను. అందుకని నేను ఎంత ముందు నేను రాగలిసాను, నేను ఎంతవరకు నేను రాగలిసాను. నా ఫ్యూచర్ నాది అంబిషన్ అవుతుంది. నేను ఒక 120-200 మెంబర్స్ని నేను ఎంప్లాయ్మెంట్ చేయడానికి నాది ఒక కోరిక అండి. ఎందుకంటే నా మూలంగా అందరూ హ్యాపీగా బతకాలి, నేను ఒక్కరికి సుఖంగా చూసుకోవాలి, అది వేరే వాళ్ళు కష్టపడకూడదు అది. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్లు కూడా డౌన్ అయిపోయి, అందరూ సాఫ్ట్వేర్ జాబ్లు డౌన్ అయిపోయింది. సో అందుకంటే ఇప్పుడు అందరూ ఏంటంటే ఇంక బిజినెస్లోనే దిగుతున్నారు అందరూ. సో నా ఇదేంటంటే అందరూ కొంచెం కష్టపడాలి, ముందుకు వెళ్ళాలి. ఏదన్నా సరే మన బిజినెస్ స్టార్ట్ చేసి మనం కష్టపడాల్సిందే, కష్టపడకుండా ఏం రాదు. నా లేడీస్కి ఒక్కటే చెప్తున్నాను నేనేంటంటే, మీ లోపల ఉన్న టాలెంట్ మీరు గుర్తించండి, అది మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది మీరు చేసి చూపించండి. ఎందుకంటే మీరు కూడా చదువుకున్నారు, ఖాళీగా మీ అమ్మ నాన్న మీరు చదివించారు డబ్బులు ఇచ్చి. సో అది అన్నది మీరు గుర్తించుకుంటే వాళ్ళు కూడా హ్యాపీనెస్గా వస్తుంది కదా, పేరెంట్స్ కూడా హ్యాపీ పడతారు కదా. నందిని పట్టుదల ఎంతటిదంటే నేడు రత్నదీప్, ఉషోదయ వంటి ప్రముఖ సూపర్ మార్కెట్లలో ఆమె ఉత్పత్తులు కొలువు తీరాయి. కేవలం క్లీనింగ్ ప్రోడక్ట్స్ తయారీతోనే సరిపెట్టుకోకుండా తన ఉత్పత్తులకు అవసరమయ్యే పెట్ బాటిళ్లను కూడా సొంతంగా తయారు చేస్తున్నారు. ఇందుకోసం ఏకంగా 6 కోట్ల రూపాయల పెట్టుబడితో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేసుకొని వ్యాపారాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. ప్రస్తుతం తమ ప్రోడక్ట్స్ ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా సరఫరా అవుతున్నాయని చెబుతున్నారు నందిని భర్త భరత్. చదువుకున్న చదువు వృధాగా పోవద్దని ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వ సహకారంతో ఈ కంపెనీ మొదలు పెట్టామంటున్నారు. సో వై నాట్, ఇప్పుడు మనకి మార్నింగ్ లెగిస్తే చీపురు కావాలి, మార్నింగ్ ఊడుస్తారు. అట్ ద సేమ్ టైం అక్కడి నుంచి డిషెస్ కడుగుతారు, అందరూ కడుక్కునేవే కదా, లైక్ ఎవ్రీ హోమ్ నీడ్స్ అనమాట. అట్లానే టాయిలెట్కి వెళ్తారు, మనం టాయిలెట్ వాష్ చేసుకుంటాం. ఇలా వై నాట్ అని చెప్పేసి ఎవ్రీ ప్రోడక్ట్ వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్ రెగ్యులర్లీ, ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎందుకు చేయకూడదు అన్న ఒక ఆలోచనతో స్టార్ట్ చేశారండి. అండ్ వీ హ్యావ్ అరౌండ్ 24 distributors అక్రాస్ ఏపీ అండ్ తెలంగాణ. అండ్ అలాగే చాలామంది అట్ ప్రజెంట్ ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నాము. అండ్ ఇప్పుడు రత్నదీప్ స్టోర్స్ యాక్సెప్ట్ అయినాయి వాళ్ళది. సో విల్ బీ ఇన్ టు కర్ణాటక యాజ్ వెల్. ఇన్వెస్ట్మెంట్ 6 crores ఉంటుందండి మినిమం, లైక్ వెరీ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి వెరీ టాప్ లెవెల్ దాకా మీరు మొత్తం A to Z ఉండాలి అంటే మినిమం అరౌండ్ 6 crores ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుంది. వాళ్ళ తాతగారు IAS ఆఫీసర్, వాళ్ళ ఫాదర్ డాక్టర్,
అండ్ అంత చదువుకుని మన వల్ల ఎవరికి ఉపయోగపడకుండా ఉండడం ఇష్టం లేదు అన్న ఒక ఆలోచనతో మేము కూడా ఇప్పుడు వాళ్ళ ఫోర్ ఫాదర్సే అంత చదువుకుని అంత చేసినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయడం మన బాధ్యత కదా, అందుకనే స్టార్టెడ్ అండి అది. నేడు నందిని సృష్టించిన ఈ పరిశ్రమలో 25 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నారు. ఏడాదికి ₹1 కోటి టర్నోవర్తో దూసుకుపోతున్న ఆమె నేటి తరం మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నేను ఇక్కడ కాంచనా దాంట్లో వర్క్ చేస్తున్నాను. నేను 10th వరకు చదువుకున్నాను. మా భర్త గారని నందిని మేడం గారు బాగా చూసుకుంటారు మమ్మల్ని. ఇక్కడ అందరికీ మోటివేషన్ ఏంటంటే అందరూ చాలామంది లేడీస్ వచ్చి చేయడానికి ఇష్టపడతారు. అంటే ఇంకా వర్క్ కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాటర్ బాటిల్స్ ప్యాకింగ్ కానీ ఫినాయిల్ వాటిలో ఇబ్బంది ఏం లేవు, బాగా చూసుకుంటారు. ఆడపిల్లగాళ్ళు భయపడతా ఉంటారు, కానీ ఇక్కడ మేడం గారని సార్ బాగా చూసుకుంటారు. ఏ ఇబ్బంది లేకుండా ఎటు ఏ ఇబ్బంది లేకుండా ఎవరి వల్ల 1 year అవుతుంది, ఏ ఇబ్బంది లేదు. అంతా బాగుంది. అంటే అందరికీ ఉపాధి కలిగించాలనేసి ఆలోచనతో మమ్మల్ని పెట్టుకున్నారు. ఇంకా ఎంతమందినైనా తీసుకుంటారండి. ఇంకా ఎవరికైనా కావాలంటే హెల్ప్ చేస్తారు. చాలా బాగుంది, చాలా బాగుంది. శాలరీ కూడా బాగానే వేస్తారు సార్. ఇక్కడికి వెళ్ళండి, ఎక్కడైనా ఇబ్బంది కలుగుద్ది. ఇక్కడైతే సార్ వాళ్ళు కానీ మేడం కానీ ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. ఎటువంటి ప్రాబ్లం లేదని ఇక్కడే ఉంచుతారన్నారు. నా పేరు రమాదేవి సార్. ఇక్కడ కాంచనా ఎంప్లాయ్మెంట్గా చేస్తున్నాను. ఇక్కడ సార్ కానీ మేడం కానీ బాగా చూసుకుంటారు. వర్క్ కూడా ప్రెజర్ చేయరు. వర్క్ ఇలా చేయాలని చెప్పి వదిలేస్తారు. బయటకు ఆడపిల్లలు రావాలంటే వర్క్ చేయాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుని వస్తారు. కానీ మేడం సార్ ఇక్కడ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. ఏం రిస్క్ ఏమి ఉండదు ఇక్కడ. వర్క్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా ఆడపిల్లల విషయంలో అయినా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇంకా మేడం సారు ఇక్కడ వర్క్ కావాలంటే ఇంకా చాలామందిని పెట్టుకునే అవకాశం కూడా ఉంది. ఇక్కడ చాలామంది ఉపాధి కల్పించాలని మేడం చూస్తున్నారు. ఇక్కడ బాటిల్స్ ప్యాకింగే కానీ ఫినాయిల్, యాసిడ్, అన్ని రకాల బాటిల్స్, హ్యాండ్ వాష్ లిక్విడ్స్, లిక్విడ్స్ అన్నీ తయారవుతుంది. మాకు చాలా బాగుంది సార్. ఇక్కడ సార్ కానీ మేడం బాగా చూసుకుంటారు. దొరుకుతుంది సార్. ఇలాంటి ఇండస్ట్రీలో ఉంటే కనుక చాలా మందికి ఉపాధి కల్పిస్తారు. వ్యాపారం అంటే మొదట్లో కష్టాలు తప్పవు, కానీ ఓపిక, నాణ్యత ఉంటే విజయం మీ సొంతమని నందిని చెబుతుంటే ఒక చిన్న ఆలోచన ఎలా కోట్లాది రూపాయల వ్యాపారంగా మారుతుందో అర్థమవుతుంది. ఉద్యోగాల కోసం వెతకడం కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగడం అంటే ఇదేనని నందిని గర్వంగా నిరూపించారు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. చూస్తూనే ఉండండి ABN.